హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ప్రాహి సంస్కృత్ బోర్డ్ ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఈరోజు నేను మీకు సందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ అంటే మీకు ఇంపార్టెంట్ ఏ వర్డ్స్ వస్తాయో అనేటివి నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఓకేనా స్టూడెంట్స్? అయితే ఇప్పటిదాకా ఎవరైతే లైక్ చేయలేదో, సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియోని. తర్వాత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? అయితే 12th బిట్లో చూడండి, మీకు సందులు వస్తాయి. సంధి వికటయత్ అంటే సంధిని ఇచ్చిన వర్డ్స్ని సపరేట్ చేసి సంధి పేరు రాయాలన్నమాట. సో ఆ 12th బిట్ కోసం నేను ఇంపార్టెంట్ 15 వర్డ్స్ చెప్తున్నాను. ఆ 15 వర్డ్స్ మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, డెఫినెట్లీ మీకు ఎగ్జామ్లో 4 వర్డ్స్ వస్తాయి. ఆ 4 వర్డ్స్ రాసేస్తే మీకు 8 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? మిగతావి మీరు చాయిస్లో వదలొచ్చు. చాలామందికి మొత్తం అన్ని వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలంటే డిఫికల్ట్ అవుతుందని చెప్పారు. సో వాళ్ళ కోసం నేను ఇంపార్టెంట్ వర్డ్స్ పంపిస్తున్నాను. సరేనా? తర్వాత 13th బిట్ కోసం కూడా ఇంపార్టెంట్ అనేటివి నేను మళ్ళీ కొన్ని వర్డ్స్ పంపిస్తాను. సో నా ఎట్ ప్రజెంట్ నేను 12th బిట్ కోసము 15 వర్డ్స్ చెప్తున్నాను. ఆ వర్డ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్? అయితే ఇక్కడ చూడండి, 12th బిట్లో మీకు ఎలా వస్తుందంటే చత్వారి సంధినామ నిర్దేశ సహితం విఘటయత్ అంటే మీరు ఇచ్చిన వర్డ్స్ని ఏం చేయాలి, సపరేట్ చేసి సంధి పేరు రాయాలి. సో దట్ మీకు ప్రతి పదానికి 2 మార్కులు వస్తాయన్నమాట. ఓకేనా? అయితే దానికోసం ఏ వర్డ్స్ ప్రాక్టీస్ చేయాలంటే, అంటే వర్డ్స్ అనేటివి మీకు ప్రాక్టీస్ చేసే అవసరం లేదు. వర్డ్ ఎలాగో మీకు క్వశ్చన్ పేపర్లో వస్తుంది. ఇది ఎక్కడ మీరు ఆ పదాన్ని విడదీయాలి, ఏ విధంగా కలిపి రాయాలి అన్నది చూసుకోండి. ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటి అంటే సంధి పేరు గుర్తుపెట్టుకోవాలి. సంధిని ప్రాక్టీస్ చేయాలి. ఆ వర్డ్ ఎలా రాయాలో ప్రాక్టీస్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. అయితే మీకు ఇక్కడ చూడండి, చుత్వ సంధి, ష్టుత్వ సంధి, జస్త్వ సంధి, ఈ 3 సంధులు ఎలా రాయాలో ప్రాక్టీస్ చేసుకోండి. ఇది రాయడానికి వచ్చాయి అంటే చూడండి, వర్డ్స్ 15 ఉన్నాయి. సో ఈ 5 అంటే ష్టుత్వ సంధి కోసం 5 వర్డ్స్ అండ్ ష్టుత్వ సంధి కోసం 5 వర్డ్స్, అట్ లాస్ట్ జస్త్వ సంధి కోసం 5 వర్డ్స్. ఈ 15 వర్డ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? అయితే ఇక్కడ చూడండి, నేను మీకు చదివి ఎక్కడ దీన్ని స్ప్లిట్ చేయాలి, ఏ విధంగా కంబైన్ చేయాలి అనేది చెప్తాను. మేబీ ఇందులోకి వెళ్ళి కొన్ని వర్డ్స్ మీకు 13th బిట్లో కూడా రావచ్చు. అది కూడా మీకు ప్లస్ పాయింట్. ఇది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకేనా? అయితే చూడండి, ఇక్కడ విఘటయత్ అంటే సపరేట్ చేయాలి. రామస్ చినోతి, రామస్ ప్లస్ చినోతి. శరత్ చంద్ర, శరత్ ప్లస్ చంద్ర. హరిష్యతే, హరీష్ ప్లస్ శేతే. సజ్జన, సద్ ప్లస్ జన. అరిన్ జయతి, అరిన్ ప్లస్ జయతి. ఈ 5 వర్డ్స్ అంటే ఇది ఇక్కడ స్ప్లిట్ చేయాలి. డబల్ లెటర్ వచ్చిన దగ్గర చూసారా, డబల్ లెటర్ వచ్చిన దగ్గర మీరు దీన్ని సపరేట్ చేసి సంధి పేరు రాయాలి. అయితే మీరు చుత్వ సంధి ఎలా రాయాలనేది ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? వర్డ్స్ అయితే చాలామంది డిఫికల్ట్ ఉంది ఎలా రాయాలి అని క్వశ్చన్ కూడా వేశారు. వర్డ్స్ ప్రాక్టీస్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది, గుర్తుండట్లేదు. అయితే సంధిలో కోసం గుర్తుపెట్టుకోవాల్సింది సంధి పేరు మాత్రమే. వర్డ్స్ ఎలాగో మీకు క్వశ్చన్ పేపర్లోనే వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడ సపరేట్ చేయాలి, ఏ విధంగా కంబైన్ చేయాలి, ఆ విధంగా. మీరు సూత్రంతో పాటు ఇంకా క్లియర్గా కావాలి అంటే నేను లాస్ట్ వీడియోలో సంధి ఫార్ములాతో అంటే సూత్రంతో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సంధిలో, అందులో చూసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ష్టుత్వ సంధి, ష్టుత్వ సంధి, ఇది ష్టుత్వ సంధి. ఇందులోకి వెళ్ళి 5 వర్డ్స్ ఉన్నాయి. ఈ 5లోకి వెళ్ళి మీకు 1 or 2 కంపల్సరీ వస్తున్నాయి, ఎగ్జామ్లో వస్తాయన్నమాట. తర్వాత ఇక్కడ కూడా 5 ఉన్నాయి. రామస్ టీకతే, ఇక్కడ డబల్ లెటర్ ఉంది చూడండి, ష ఎంటర్. రామస్ ప్లస్ టీకతే. నెక్స్ట్ తత్ టీకా, డబల్ లెటర్, తత్ ప్లస్ టీకా. రామషష్ఠ, రామస్ ప్లస్ షష్ఠ. చక్రిన్ డౌకసే, చక్రిన్ ఇక్కడ అణ, చక్రిన్ ప్లస్ డౌకసే. ఇష్ట, ఇష్ ప్లస్ తహ. ఓకేనా? లాస్ట్కి వచ్చేసరికి జస్వ సంధి చూడండి. వాగీష, వాక్ ప్లస్ ఈష. అజంత, అచ్ ప్లస్ అంత. షడానన, షట్ ప్లస్ ఆనన. సద్ధర్మ, సత్ ప్లస్ ధర్మ. అబ్జం, అప్ ప్లస్ జం. సో ఇది ఎక్కడ బ్రేక్ అయింది, ఏ విధంగా సపరేట్ చేయాలన్నది ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. ఇవి గుర్తుపెట్టుకొని ఈ 15 వర్డ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ 15లోకి వెళ్ళి 4 కాక 6 కూడా రావచ్చు. సో మీకు రాసేది 4 ఉంది కాబట్టి 12th బిట్ కోసం ఈ 15 వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఇవి ప్రాక్టీస్ చేస్తే మీకు 13th బిట్లో కూడా రావచ్చు. అది కూడా మీకు ప్రాఫిటే అవుతుంది. 15 వర్డ్స్ అంటే మహా ఎక్కువ ఏం కాదు. మీరు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ష్టుత్వ సంధి, ష్టుత్వ సంధి, జస్వ సంధి ఎలా రాయాలో ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ వీడియోలో నేను మీకు 13th బిట్లో అంటే సంధి సందత్ కోసం ఇంపార్టెంట్ 15 వర్డ్స్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.